7170. మా మదర్ పేరు పరిమలక్ష్మి అండి. ఆవిడకి 83 ఇయర్స్ వల్ల నేను ఆవిడ వైపు నుంచి వచ్చానండి. కానీ ఈవిడ ఆస్తి 1976లో మా ఫాదర్కి దక్కలపడిన ఆస్తి అండి. 1988లోని పాట్నా సెన్ మా చిన్నాన్నగారితో కలిసి థియేటర్ కట్టారండి. ఆ సైట్ మా మదరు వాటా కింద పెట్టారండి. తర్వాత దాన్ని 83లోని మా చిన్నాన్నగారు చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఆయన దాన్ని సెటిల్ చేసి పంపించారండి. పంపించినప్పుడు 84లోని వాళ్ళ మిస్సెస్ పార్ట్నర్షిప్ డీడ్ రాసేటప్పుడు మా మదర్ అబ్జెక్షన్ పెట్టారండి. నాకు వద్దు, నేను బయటికి వెళ్ళిపోతానంటే, లేదు అక్క లేదండి మీకేం కావాలంటే, సరే నా సైట్ నాది కాబట్టి నా సైట్ అంతా నా పేరు మీద ఉండేటట్టుగా ట్యాక్స్ కట్టుకుంటానంటే ఒప్పుకున్నారండి. ఆ తర్వాత అప్పుడు ఒక ఎంయూఈ వాళ్ళ పిల్లలతోనే మొత్తం అక్కడ పార్ట్నర్స్ అందరితోటి ఈ సైట్ మీద ఎటువంటి అధికారం లేదని ఒక ఎంయూఈ రాయించుకున్నామండి. తర్వాత 95లోని పరిం ప్రభావతి గారు, అది ఆవిడ కూడా రిటైర్డ్ అయిపోయేటప్పుడు కొత్తగా మా అక్క, మా సిస్టర్, మా పిల్లలు వచ్చారండి. అలా మేము కూడా వచ్చామండి. అంటే మా బ్రదర్స్ ముగ్గురు కూడా అందులోకి వచ్చామండి. వచ్చినప్పుడు ఆ టైంలో కూడా మా సిస్టర్ వాళ్ళ పిల్లలతోటి అక్కడ ఉన్న పార్ట్నర్స్ అందరితోటి ఈ సైట్ మీద ఎటువంటి హక్కు లేదనేసి మేము ఎంబీఏ రాయించుకున్నామండి. తర్వాత మా బావగారు, మా సిస్టర్ భర్త బావగారు ఎస్ఎన్ రాజు గారు, నాకు ఆయన ఒక డాక్యుమెంట్స్ సృష్టించి ఒక పార్ట్నర్షిప్ డీడ్ రాసి ఇవి సేమ్ తొలగించారండి, ఎటువంటి సెటిల్మెంట్ చేయకుండా. ఆ తర్వాత ఏమంటే నా సైటు నాది ఉంది కాబట్టి దాన్ని మున్సిపల్ ఆఫీస్లో నా పేరు మార్చుకుంటాననేసి పెట్టిందండి. పెట్టిన తర్వాత అప్పటి వరకు శివరామకృష్ణ గారి పేరు ఉంది కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏం చేస్తారనేసి మున్సిపల్ అబ్జెక్షన్ పెట్టారండి. తర్వాత మేము సరే ఊరుకున్నాం సార్. తర్వాత రీసెంట్గా 2017లో మా సిస్టర్ డోర్ నెంబర్ 1లో షాప్స్ కట్టి దాని మీద మా మదర్ డాక్యుమెంట్ పెట్టి మున్సిపల్ ఆఫీస్లో మ్యూటేషన్ చేయించుకుందండి. అది నేను అబ్జెక్షన్ పెట్టి నేను కలెక్టర్ గారు పెట్టాను, జీవీఎంసీని అడిగానండి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చిన్న కింద ఆఫీసర్లు వచ్చేసి దాన్ని ఏమో పంచనామా చేశారండి. పంచనామా చేసి వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఏదో ఫైనల్ అవుతుందండి. తర్వాత అటువైపు పార్టీ వాళ్ళు ఏం చేస్తారో ఏం తెలియదు, కానీ ఇప్పుడు ఏం చేయమండి, మీరు ఏమైనా వెళ్తే కోర్టుకి వెళ్ళండి అనేసి వాళ్ళు డిక్లేర్ చేస్తారు సార్. దాని తర్వాత మేము కలెక్టర్ మేము ఎప్పుడు 2024 నుంచి 3వ నెల నుంచి పెట్టుకున్న అప్లికేషన్ మొన్న 7/7/2025 వరకు పెట్టినా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి. తగరపోస తాతా థియేటర్ అండి. అది సైట్ 2500 గజాలండి. ఎప్పటి వరకు అమ్మ పేనే ఈసీ ఉందండి. ఇప్పుడు ఈ రోజు వరకు 1976 నుంచి ఈ రోజు వరకు ఆవిడ పేనే ఈసీ ఉందండి. అంతా క్లియర్గా ఉందండి. కలెక్టర్ గారు ఏమన్నారంటే, అయితే నేను డీసీకి నేను రాస్తాను, ఆయన మీ అప్లికేషన్ మీద ఏమైనా సర్వే చేస్తే అది ఎంక్వైరీ చేపిస్తాను అని అన్నారు కలెక్టర్ గారు. నా డిమాండ్ ఏంటంటే, మా మదర్ పేరు వచ్చిందనుకోండి, అప్పుడు తర్వాత అందరూ బయటకు వచ్చి ఏంటి జరిగింది అంతా మొత్తం క్లియర్గా వస్తుంది సార్. ఒక కమిటీ ఏర్పాటు చేస్తే, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కలెక్టర్ గారు అనే కమిటీ ఏర్పాటు చేసి అది వాళ్ళదా పరిమలక్ష్మి గారు దాన్ని తేల్స్తే దాన్ని బట్టి పై వాళ్ళు ఏం చెప్తే అది మేము వినడానికి ఉన్నామండి. చేస్తే మాకు సహాయం చేసినట్టు అవుతుందండి.